అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు పసిడి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గోల్డ్ రేట్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పెట్టుబడిదారులైతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పసిడి మీద పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. ధరలు ఈ మధ్య కాలంలో కుప్పకూలడంతో పసిడి భవిష్యత్తు మున్ముందు ఎలా ఉంటుందో అని టెన్షన్ మధ్య నలిగిపోతున్నారు. ప్రస్తుతం నెలకొన్నటువంటి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల గోల్డ్ రేట్స్ తగ్గుదల ధోరణిలో ట్రేడ్ అవుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో ముఖ్యంగా హర్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. ఇది ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణ భయాలను మళ్లీ పెంచడంతో పాటు ప్రపంచ సరఫరా మార్గాలపై అనిశ్చితిని సృష్టించింది. చమురు ధరల పెరుగుదల అమెరికా డాలర్, ట్రెజరీ ఈల్డ్స్కు బలాన్నిచ్చింది. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే స్థిరంగా కొనసాగితే ఈ ఏడాది చివరిలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ అంచనాలపై మరింత స్పష్టత కోసం పెట్టుబడిదారులు ఈ వారం విడుదల కానున్నటువంటి అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలతో పాటు ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఇచ్చేటువంటి వార్తలపై దృష్టి పెట్టారు. ఇక సాంకేతికంగా చూస్తే రోజువారీ చార్ట్లో బంగారం వరుసగా తక్కువ కనిష్టాలకు నమోదు చేస్తూ ఒక అవరోహణ ఛానల్లో ట్రేడ్ అవుతోంది. ధరలు ప్రస్తుతం 20 రోజుల పైన కంటే దిగువనే కొనసాగుతుండడం మార్కెట్లో అమ్మకందారుల ఆధిపత్యాన్ని సూచిస్తోందని చెప్పొచ్చు. బోలింగర్ బ్యాంక్స్ విశ్లేషణ ప్రకారం కనుక మనం చూస్తే 20 రోజుల సగటు 1,45,806 వద్ద ఉండగా ఎగువ బ్యాండ్ వచ్చేసి 1,52,000 పైచులుకుంది. ఇక దిగువ బ్యాండ్ వచ్చేసి 1,39,166 వద్ద ఉంది. బంగారం ప్రస్తుతం మధ్య బ్యాండ్కు దిగువన ట్రేడ్ అవుతూ క్రమంగా దిగువ బ్యాండ్ను సమీపిస్తుండడం వల్ల దాని ఊపు బలహీనపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఒకవేళ రేట్ వచ్చేసి 1,45,800 పైన నిలకడగా ముగిస్తే సెంటిమెంట్ మెరుగుపడి ఎగువ బ్యాండ్ వైపు వెళ్ళొచ్చు. కానీ 1,39,200 కంటే దిగువకు పడిపోతే మార్కెట్ పతనం మరింత వేగంగా జరుగుతుంది. ఈ ధర వద్ద సామాన్యులు కొనుగోలు చేస్తే లాభాలు పొందొచ్చు. తర్వాత పెరిగితే కాస్త ప్రాఫిట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఇటీవల నమోదైన ప్రధాన కనిష్ట స్థాయి 1,18,000 నుంచి రికార్డు గరిష్ట స్థాయి 1,79,000. దీని ఆధారంగా 50% స్థాయి 1,48,000 పైచులకు. 61.8% స్థాయి ఉంటే 1,41,300 సమీపంలో ఉంది అని చెప్పొచ్చు. బంగారం ప్రస్తుతం కీలకమైన 61.8% వద్ద రీట్రేస్మెంట్ స్థాయి వద్దే ట్రేడ్ అవుతోంది. ఈ జోన్ పైన ధర నిలదొక్కుంటే తక్కువ ధరకు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహం ఉంటుంది. కానీ దీని కిందకు నిర్ణయాత్మకంగా పడిపోతే ధరలు 1,38,500 నుంచి 1,37,000 వైపు వెళ్ళొచ్చు. మొత్తం మీద మార్కెట్ దృక్పథం బేరిష్ నుంచి న్యూట్రల్గా ఉంది. ఈ వారంలో బంగారం కోలుకుంటుందా లేదా, దాని పతనం అవుతుందా అనేది మాత్రం ప్రధానంగా 1,41,300 మద్దతు జోన్ ఆధారంగానే నిర్ణయించబడుతోంది.